అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీలో వ్యవహరిస్తున్నాను. నా పేరు చింతాడ దిలీప్. గడిచిన ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలో కొన్ని అభిప్రాయ భేదాల వలన రెండు వర్గాలుగా విడిపోయే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. విజయవాడలో పిసిసి అధ్యక్షులపై కొందరు నాయకులు వారి అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. అధిష్టానం పార్టీ ఫండింగ్ ఇస్తే అది పార్టీ అభ్యర్థులకు ఇవ్వలేదని అభియోగం మోపారు. ఒకవేళ పార్టీ అధిష్టానం నిధులు ఇచ్చి అభ్యర్థులకు ఇవ్వకపోతే మాత్రం అది కఠినమైన నేరం. అది పార్టీకి వెన్నుపోటు పొడిచే విధానం కంటే ప్రమాదమైనదిగా భావిస్తున్నాము. ఒకవేళ అధిష్టానం కానీ పిసిసి అధ్యక్షుల వారికి నిధులు ఇవ్వకుండా కొందరు నాయకులు అభ్యర్థులు ఆమెపై తప్పుడు అభియోగం మోపినట్లయితే అది ఖచ్చితంగా మోపిన వారిపై అభియోగం వెల్లబుచ్చిన వారిపై కఠినమైన చర్యలు పార్టీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఇలా రెండు వర్గాలుగా విడిపోయినందువల్ల పార్టీ ప్రతిష్టత మాత్రం దెబ్బ తిన్నట్లుగా అవుతుంది. అధిష్టానం డబ్బులు ఇవ్వనట్లయితే ఖచ్చితంగా ఇవ్వలేదని చెప్పండి. అలా ఇవ్వలేదని చెప్తే నిజాలు బహిర్గతమవుతాయి. మరి వాళ్ళు అధిష్టానం డబ్బులు ఇచ్చాక అభ్యర్థులకు ఇవ్వకపోతే మాత్రం అది నిజంగా దారుణం. దీనిపైన వెంటనే స్పందించి నిజాలు నిగ్గు తేలితే సమస్యకి ముగింపు వస్తుంది. పార్టీ ప్రజల్లో దూసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. నమస్కారం.